ప్రధానమంత్రిగా దేశానికి వన్నె తెచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. సచివాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సాంకేతిక రంగంలోనూ దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా రాజీవ్ గాంధీ తీర్చిదిద్దారని గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యులుగా మార్చాలనే ఉన్నతమైన అంశంతో చట్ట సవరణ చేసి ఓటు వేసే కనీస వయసును 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించారన్నారు. రాజీవ్ గాంధీ స్మరించుకునే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించుకుంటున్నామని వివరించారు. రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా అదేవిధంగా ఈనాడు అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం, భారతదేశం ఎదుర్కొంటున్న తీవ్రవాదానికి బలైన ఒక గొప్ప నాయకుడు, భారతరత్న, ఈ దేశానికి ప్రధానమంత్రిగా వన్నె తెచ్చిన నాయకులు కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. వారిని స్మరించుకోవడం, తీవ్రవాదం మీద పోరాటం చేయడం అనేది ప్రతి భారతీయుడి యొక్క లక్ష్యం. వారు ఇచ్చిన స్ఫూర్తి, వారి నాయకత్వం ఈ భారతదేశానికి 21వ శతాబ్దానికి పునాదులు వేసింది. సాంకేతిక నైపుణ్యంతో పాటు ఆర్థిక సరళీకృత విధానాలకు ఆజ్యం పోసి ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడమే కాకుండా యువతకు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంటే వయస్సు తగ్గించి 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో యువతకు కీలకమైన బాధ్యతను అప్పజెప్పిన ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు.